సరే, ఈరోజు మనం కార్డానో గురించి మాట్లాడుకుందాం. కార్డానో అంటే కేవలం ఇంకో క్రిప్టోకరెన్సీ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. ఆ రీసెర్చ్ పునాది మీదే దీన్ని నిర్మించారు. మరి దాని కథేంటో, దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. ఒక ప్రశ్నతో మొదలు పెడదామా? స్పీడ్ అనుకునే ఈ రోజుల్లో ఒక బ్లాక్ చైన్ చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా డెవలప్ అవ్వడం మంచిదే అంటారా? కాస్త వింతగా ఉంది కదా? కానీ కార్డానో ఫిలాసఫీ వెనుకున్న అసలు కారణం తెలిస్తే ఈ ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ దొరుకుతుంది. ఆ ఆన్సర్ ఏంటంటే, కార్డానో వాళ్ల ఫార్ములానే వేరు. సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా పీర్ రివ్యూడ్ అప్రోచ్. అంటే ఏ చిన్న మార్పు చేయాలన్నా సరే దాన్ని మార్కెట్లోకి తీసుకురాకముందు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ దాన్ని చెక్ చేస్తారు. అంతా ఓకే, ఇది పక్కాగా పనిచేస్తుంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేశాకే ముందుకు వెళ్తారు. అందుకే కార్డానో విషయంలో నిదానమే ప్రధానం. సరే, అసలు కార్డానో ఎందుకొచ్చింది? అప్పటికే చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి గదా, మరి దీని అవసరమేంటి? ఇది ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పుట్టింది? ఆ సమాధానం తెలియాలంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదలైన రోజుల్లోకి వెళ్ళాలి. అప్పట్లో వచ్చిన ఫస్ట్ జనరేషన్ బ్లాక్ చైన్స్లో 3 పెద్ద సమస్యలుండేవి. ఒకటి స్కేలబిలిటీ, అంటే ఎక్కువ మంది వాడటం మొదలుపెట్టగానే నెట్వర్క్ స్లో అయిపోయేది. 2 సెక్యూరిటీ, హ్యాకింగ్ జరుగుతుందేమో అన్న భయం. ఇక మూడోది సస్టైనబిలిటీ, అంటే ఈ ప్రాజెక్ట్ లాంగ్ రన్లో ఎలా నడుస్తుంది, దానికి ఫండింగ్ ఎలా వస్తుంది అనే దానిపై క్లారిటీ ఉండేది కాదు. ఈ 3 సమస్యలకే కార్డానో ఒక సొల్యూషన్గా వచ్చింది. దీనికోసం వాళ్ళు 3 పిల్లర్స్ని బేస్ చేసుకుని దీన్ని కట్టారు. స్కేలబిలిటీ సమస్యకు సమాధానంగా స్పీడ్ అండ్ గ్రోత్ని, సెక్యూరిటీ కోసం ఫార్మల్ వెరిఫికేషన్ అనే ఒక స్ట్రాంగ్ టెక్నిక్ని, ఇక సస్టైనబిలిటీ కోసం కమ్యూనిటీయే డెసిషన్స్ తీసుకునేలా ఒక గవర్నెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఓకే, కార్డానో గోల్స్ ఏంతో అర్థమైంది. మరి టెక్నికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? దీని ఆర్కిటెక్చర్ చాలా స్పెషల్. దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. కార్డానో ఆర్కిటెక్చర్ 2 లేయర్స్గా ఉంటుంది. దీన్ని ఒక బ్యాంకుతో పోల్చుకుందాం. మొదటిది కార్డానో సెటిల్మెంట్ లేయర్ లేదా సిఎస్ఎల్. ఇది అచ్చం బ్యాంకులో ఉండే సేఫ్ లాకర్ లాంటిది. ఇక్కడ ఏడీఏ కాయిన్స్ ట్రాన్స్ఫర్స్, అకౌంట్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇక రెండోది కార్డానో కంప్యూటేషన్ లేయర్ లేదా సిసిఎల్. ఇది బ్యాంక్లో మనం సర్వీసెస్ తీసుకునే ఫ్లోర్ లాంటిదనమాట. స్మార్ట్ కాంట్రాక్ట్లు, యాప్స్ అన్నీ ఇక్కడే రన్ అవుతాయి. ఇలా 2 లేయర్స్గా విడదీయడం వల్ల సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్గా, సెక్యూర్డ్గా ఉంటుంది. అప్డేట్స్ చేయడం కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్డానో బిట్కాయిన్లా పనిచేయదు. బిట్కాయిన్లో మైనింగ్ కోసం విపరీతమైన కరెంటు వాడతారు కదా, కార్డానోలో ఆ సమస్య లేదు. ఇది ఉరోబోరోస్ అనే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ సిస్టమ్ని వాడుతుంది. ఇది చాలా ఎనర్జీ ఎఫిషియెంట్, అంటే పర్యావరణానికి చాలా మంచిది. అంతేకాదు, మ్యాథమెటికల్గా ఇది చాలా సెక్యూర్ అని కూడా ప్రూఫ్ చేశారు. మరి మైనింగ్ లేకపోతే నెట్వర్క్ను ఎవరు సెక్యూర్ చేస్తారు? సింపుల్, ఏడా కాయిన్స్ ఉన్నవాళ్లే. వాళ్ళు తమ కాయిన్స్ను స్టేక్ పూల్స్ అనే వాటికి డెలిగేట్ చేస్తారు. ఈ స్టేక్ పూల్స్ ఏమో నెట్వర్క్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి బ్లాక్స్ని క్రియేట్ చేస్తాయి. ఇలా నెట్వర్క్ని సెక్యూర్ చేయడానికి హెల్ప్ చేసినందుకు ఆ ఏడా హోల్డర్స్కి రివార్డ్స్ వస్తాయి. అది కథ. సరే, టెక్నాలజీ అంతా బానే ఉంది, కానీ ఈ ఏడీఏ కాయిన్తో ఏం చెయ్యొచ్చు? జస్ట్ కొని, అమ్మి, ట్రేడ్ చేయడమేనా, లేక ఇంకా ఏమైనా ఉపయోగాలున్నాయా? చూద్దాం రండి. ముందుగా ఒక ముఖ్యమైన నెంబర్ గుర్తుపెట్టుకోండి, 45 బిలియన్ అంతే. మొత్తం సప్లై అయ్యే ఏడీఏ కాయిన్స్ అన్నీ మాత్రమే. ఇంకా కొత్తగా కాయిన్స్ పుట్టుకురావు. దీనివల్ల కాయిన్ వాల్యూ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కార్డానో నెట్వర్క్ మీద ఒక పెద్ద ప్రపంచమే తయారవుతోంది. డీఫై యాప్స్, అంటే మిన్స్వాప్, సండే స్వాప్ లాంటివి. చాలా తక్కువ ఖర్చుతో ఎన్ఎఫ్టీలను తయారు చేసుకునే అవకాశం, డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్స్ ఇలా చాలా రన్ అవుతున్నాయి. అంతేకాదు, ఫ్యూచర్లో నెట్వర్క్కి సంబంధించిన నిర్ణయాలన్నీ కమ్యూనిటీయే తీసుకుంటుంది. కార్డానో డెవలప్మెంట్ అనేది ఏదో అప్పటికప్పుడు జరిగేది కాదు. వాళ్ళకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. దాన్ని 5 దశలుగా లేదా యుగాలుగా విభజించారు. బైరన్ ఫేజ్లో ఫౌండేషన్ వేశారు. షెల్లీలో డీసెంట్రలైజేషన్ సాధించారు. గోగేన్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు బాషోతో స్కేలింగ్ మీద పనిచేస్తున్నారు. ఫైనల్గా బోల్టేర్ యుగంలో మొత్తం గవర్నెన్స్ కమ్యూనిటీ చేతుల్లోకి వెళ్తుంది. ఇదొక పెద్ద ప్రయాణంలాంటిది. ఇదంతా చూశాక మనకొచ్చే ప్రశ్న, కార్డానో ఫ్యూచర్ ఏంటి? మార్కెట్లో దీని పొజిషన్ ఎక్కడ? దీన్ని మిగతా పెద్ద బ్లాక్ చైన్స్తో పోల్చి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది.
ఫస్ట్ ఇథేరియంతో చూద్దాం. రెండూ ఎప్పుడు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీదే నడుస్తున్నాయి. కానీ కార్దానోలో ట్రాన్సాక్షన్ ఫీజులు చాలా చాలా తక్కువ. ఇక్కడే అసలు తేడా వస్తుంది. ఇథేరియంలో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మూవ్ ఫాస్ట్ అండ్ బ్రేక్ థింగ్స్ అన్నట్టు. కాని కార్దానోది స్లో అండ్ స్టడీ అప్రోచ్. ప్రతిదీ పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేశాకే రిలీజ్ చేస్తారు. ఇక సొలానాతో పోల్చితే ఇక్కడ తేడా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సొలానాకి స్పీడ్ ముఖ్యం, ఎంత ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ చేయగలమనే దానిపై ఫోకస్. కానీ కార్డనోకి సెక్యూరిటీ, స్టెబిలిటీ ముఖ్యం. సో ఇది రీసెర్చ్ ఫస్ట్ వర్సెస్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ లాంటిది. రెండు వేరువేరు ధారులు. సో ఓవరాల్గా కార్డానో బలాలేంటంటే దీని వెనుక ఉన్న స్ట్రాంగ్ అకాడమిక్ రీసెర్చ్, చాలా సెక్యూర్ అయిన ప్రూఫ్ ఆఫ్ స్టేక్ సిస్టమ్, తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజులు, ఇంకా నెట్వర్క్ చాలా వరకు డీసెంట్రలైజ్డ్ అయ్యుండటం, ఇవన్నీ దీన్ని చాలా పటిష్టంగా నిలబెడతాయి. అయితే నాణ్యానికి రెండో వైపున్నట్టు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. డెవలప్మెంట్ స్లోగా ఉందనేది ఒక పెద్ద విమర్శ. ఇంకా ఇథీరియంతో పోలిస్తే దీని ఎకోసిస్టమ్ ఇంకా చిన్నది. డెవలపర్స్ కూడా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి రావడం ఒక చిన్న అడ్డంకి. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే కార్డెనో ఒక నెమ్మదైన కాని చాలా బలమైన బ్లాక్ చైన్. స్పీడ్ కన్నా సెక్యూరిటీకి, సస్టైనబిలిటీకి ఎక్కువ విలువ ఇచ్చే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ ప్రపంచంలో వేగంగా వెళ్లినవాడే గెలుస్తాడు అంటారు. అలాంటప్పుడు రీసెర్చ్ చేసి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసే కార్డానో లాంటి ఫిలాసఫీ నిజంగా భవిష్యత్తులో నిలబడుతుందా? బ్లాక్చైన్ ఫ్యూచర్ అనేది స్పీడ్లో ఉందా లేక స్ట్రెంగ్త్లో ఉందా? ఆలోచించాల్సిన విషయమే.